Hi guys, welcome to SV YouTube channel. Today video for first year students, Maths A. Let's video start. Today chapter is Mathematical Induction. Very easy chapter. It's 7 marks score cheyochu for both AP and TS. ఈ స్టెప్స్ ప్రూవ్ చేస్తే చాలు మనకు ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ వచ్చేస్తుంది. స్టెప్స్ టు ప్రూవ్ ఏ గివెన్ రిజల్ట్ ఆర్ స్టేట్మెంట్ యూజింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ 3 స్టెప్స్ని మనం యూజ్ చేసి ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ని ప్రూవ్ చేయొచ్చు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1లో మనం S1 ఈజ్ ట్రూ అని చూపించాలి. స్టెప్ 2లో SN ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు మనకి nలో x అట్లా ప్రూవ్ చేయాలి. మీకు ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది, అంతవరకు అర్థం కాదు. హెన్స్ రెడ్యూస్ దట్ SK+1 ఈజ్ ట్రూ దెన్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. S of n ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ది ది n ప్లస్ టర్మ్స్ ఆఫ్ AP మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. a ప్లస్ d a ప్లస్ 2d n ఈజ్ ఈక్వల్ టు కింద రాశాను, అక్కడ మీకు -1 కనపడడం లేదు కాబట్టి a ప్లస్ n - 1 ఇంటూ d ది సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ AP. అది మా n ప్లస్ టర్మ్స్, ఇది సమ్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. అదైనా లేకుంటే కిందిది n/2 a ప్లస్ 1. a మీన్స్ ఫస్ట్ టర్మ్, l మీన్స్ లాస్ట్ టర్మ్, d మీన్స్ కామన్ డిఫరెన్స్. అది థర్డ్ది ది n ప్లస్ టర్మ్స్ ఆఫ్ GP. అది AP, ఇది GP గుర్తుపెట్టుకోండి. AR ఈజ్ TN ARN -1 మా. ఫోర్త్ది 1 ప్లస్ 2 ప్లస్ n టర్మ్ వరకు అంటే ఎండింగ్ వరకు n ఇంటూ n+1/2. ఇది ఫార్ములా మనకి క్వశ్చన్స్లో ఉపయోగపడుతుంది. 1² ప్లస్ 2² ప్లస్ 3² లాస్ట్ ఎండింగ్ n². టోటల్ కాన్స్టెంట్ వరకు ఉంటాయి, అందుకు n+1 ఇంటూ 2n+1/6. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకు ప్రాబ్లమ్స్లో. ఇది ఒక్కటి చాలాసార్లు యూజ్ అవుతుంది. 1³ 2³ 3³ అది 3 మా n పెట్టేశాను. n³ n² n+1 2/4. ఈ ఫార్ములా కూడా ఉపయోగపడుతుంది. ఫోర్త్ 6th ఆర్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, అది 1 ప్లస్ ఇది స్క్వైర్ ఇది క్యూబ్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి మా ఫార్ములా 2n - 1 ఈజ్ ఈక్వల్ n². గుర్తుపెట్టుకోండి, n². ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి n². సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ 2 + 4 + 6 ఇవి ఈవెన్ నెంబర్స్. దానికి 2n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1. ఇక్కడ ఏమవుతుంది, ఇంటూ చేస్తే n² ప్లస్ n అవుతుంది. ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి మా. ఒక్కసారి ఫార్ములాస్ వస్తే మీకు ఖచ్చితంగా మిగతావన్నీ ఈజీగా అయిపోతాయి. ఇదైనా రాయొచ్చు, లేకుంటే కిందిదైనా రాయొచ్చు. ఆర్ అని ఉంది కదా, అందుకు కిందిదైనా రాయొచ్చు. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ అది GP. అది a ప్లస్ d ఉంది, ఇది AR ఉంది, AR². వెరీ ఈజీ మా, ఏమంత కష్టం లేవు కదా. చూడండి, అది మామూలుగా మనకు 1 + 2 అని ఉంది, కిందికి వచ్చేసరికి స్క్వేర్ అయిపోయింది, కింద వచ్చేసి క్యూబ్ అయిపోయింది. ఇది చూడండి n² ఉంది, ఇక్కడ n² ప్లస్ n అయినా రావచ్చు. అది ఆడ్, ఇది ఈవెన్. గుర్తుపెట్టుకోండి మా, ఆడ్ ఈవెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ మా, చాలాసార్లు వచ్చింది మీకు. ఫస్ట్ క్వశ్చన్ వినండి. 1 × 2 × 3 ప్లస్ 2, 3, 4 ప్లస్ 3, 4, 5 ప్లస్ n టర్మ్స్ కింద రాసుకున్నాను. అప్పుడు LHS ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ రాసేసాను. ఓకేనా? ఓకే, ఇంకా మనం ప్రాబ్లంలోకి వెళ్తే
మనకు పైన ఉన్నాయి కదమ్మా, ఫస్ట్లో ఉన్నాయి కదా, ఆ 3 నెంబర్స్ని యాడ్ చేయండి. అవి n టర్మ్స్ అయిపోతాయి. చూడండి 1 + 2 + 3. ఓకేనా? ఫార్ములా ఉంది కదమ్మా, మనకు చెప్పాను ఇందాకనే ఫార్ములా. మనకు క్యూబ్ వస్తే ఎలా, స్క్వేర్ వస్తే ఎలా అని. a + n - 1 × d ఫార్ములా. a = 1 చెప్పాను కదా ఇందాకే. a = ఏంటి, l = ఏంటి, d = ఏంటి అని. ఓకేనా? 1 3 4 కామన్ డిఫరెన్స్ చూడండి అమ్మా. ఒక్కొక్క నెంబర్ ఒక్కటి ఉంది కాబట్టి డిస్టెన్స్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అందుకు డిస్టెన్స్. ఒకవేళ 1 3 అక్కడ 13 అని రాసినట్టు కనపడుతుంది, అక్కడ 13 కాదు, 1 3 అయితే డిస్టెన్స్ 2 అవుతుంది. ఓకేనా? చూడండి 1 × 10 = 10. 1 × 8 = 8 కాబట్టి 1 × n n. 1 × -1 - 1 అందుకు -1 + 1 క్యాన్సిల్ అయ్యి n వచ్చింది. అది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 2 + 3 + 4 = n టర్మ్స్. సేమ్ అదే ఫార్ములానేమ్మా. దీంతో ఫస్ట్ నెంబర్ ఏముంది, a = ఫస్ట్ నెంబర్, అందుకు 2 + n - 1. d ఎంత, డిస్టెన్స్ 3 తర్వాత 4 వచ్చింది, 5 రాలే కదా, అందుకు d = 1. 2 + n - 1. 2లోంచి 1 పోతే ఎంతమ్మా, +1. +1 అని చెప్పండి. మ్యాథ్స్లో అయితే ఓన్లీ 1 2 అట్లా చెప్పకుండా +1 అని గుర్తుపెట్టుకోండి. చూడండి 2 - 1 = 1. ఒకవేళ 1 - 2 = అయితే -1 అని చెప్పాలి ఆన్సర్. ఇలాంటి మిస్టేక్స్ వల్లనే మార్క్స్ పోతాయి, జాగ్రత్త. n + 1 3 + 4 + 5. చూడండి లాస్ట్ది. ఓకేనా? a + n - 1 × d గుర్తుపెట్టుకోండి. a + n - 1 × d యొక్క ఫార్ములా చాలు, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. చెప్పాను కదా ఫస్ట్ నెంబర్ a = 3. చూడండి 3 - 1 + 2. ఓకేనా? ఓకే, ఇప్పుడు m టర్మ్స్ అన్ని ప్రూవ్ చేసాం. చూడండి n టర్మ్స్ చూడండి, అదిగో n టర్మ్స్ మీన్స్ దీని దగ్గర మనకు వచ్చిన ఆన్సర్స్ n + 1 n + 2 మనకు అక్కడ వచ్చేసాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కేస్ 1. చెప్పాను కదా మీకు 3 స్టెప్స్ ప్రూవ్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే n = 1 అనుకోవాలి. ఫస్ట్ది s(1) = 1 + 1 ప్లస్ ఒక నిమిషం మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను. s(n) అనేది ఇక్కడ ఉంది చూడండి, n ప్లేస్లో 1. చూడండి 1 + 1 చూడండి n = 1. s(1) కిందికి చూడండి మళ్ళీ ఒక్కసారి, అదోండి అక్కడ. మళ్ళీ ఇక్కడ n దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా 1. పైదే కింద రాశాను, మామూలుగా అయితే అక్కడే రాసుకోవాలి, కానీ ఫస్ట్లో ఇది రాసుకుంటే మీకు ఐపీ ఎగ్జామ్స్లో 7కి 7 పడతాయి, లేకుంటే 1 మార్క్ తగ్గించేస్తారమ్మా, జాగ్రత్త. 1 1 + 1 చూడండి 1, ఇది ఇక్కడ వచ్చేసి 1 + 1 2, 1 + 2 3, 2 3 = 6 కాబట్టి ఇక్కడ 6 వచ్చింది. చూడండి ఒక నిమిషం, 1 × 2 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4/4, 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి అక్కడ కింద ఉంది 1 1 4 4 క్యాన్సిల్ అయిపోయాయి, అందుకు 2 3 = 6 అని వచ్చింది. దెన్ LHS = RHS. S(n) is 2 for n = 1. కింద లైన్ చూడండి, LHS RHS మనకి ఈక్వల్ అయినప్పుడు S(n) is true for n = 1. నెక్స్ట్ మీకు చెప్పాను కదా స్టెప్స్ 3 ఉంటాయని, ఇది కేస్ 2. అజ్యూమ్ దట్ S(n) is true for n = k. చెప్పాను కదా అప్పుడు S(n) అలాగా. అజ్యూమ్ దట్ S(n) is true for n = k. S(k) అక్కడ ఏముందో అది రాసుకున్నాం, n ప్లేస్లో k. n ప్లేస్లో k గుర్తు చూసుకోండి ఒకసారి, n ప్లేస్లో k. n ప్లేస్లో మాత్రమే k రావాలి, ఎందుకంటే ఇది స్టెప్ 2 మా. నెక్స్ట్ స్టెప్ 3లో ఇంకొక బేస్ ఉంటుంది.
చూడండి k+1 k+2 k+3/4 అని వచ్చింది. ఓకేనా, అర్థమైపోయిందా? నెక్స్ట్ కేస్ 3 ప్రూవ్ దట్. అక్కడ షో లేదు, కింద షో దట్ అని స్టార్ట్ చేయాలమ్మా. మీకు ఇలా మిస్టేక్ చేయడం వల్ల మార్క్స్ పోగలవు, కొంచెం చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు n=1 అయిపోయింది, n=k అయిపోయింది, n=k+1. షో దట్ Sk+1 1, 2, 3, 2, 3, 4 k+1 k+2. నెక్స్ట్ దీనికి ఏం యాడ్ అయ్యో చూడండి, k అక్కడ ఏమైంది, మనము 1 ఒక చోట యాడ్ చేసాము, ఒక చోట k, ఇక్కడ k+1 యాడ్ చేసాం, k ప్లేస్లో +1, k+1, k+1లో k+2, k+3 అలాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. k+1 k+2 k+3 k+4/4. చూడండి ఇక్కడ ఏముంది, k+1 k+2 k+3 అని రావాలి. అక్కడ ఏమొచ్చింది, k+1 వచ్చింది. ఎందుకు, అక్కడ n=k+1 కాబట్టి, k కాదు కాబట్టి. అలా మనకు వచ్చేసాయి. ఇప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేయాలి. LHS అని ప్రూవ్ చేయాలి మనం కేస్ 3లో. ఓకేనా, ఇప్పుడు Sk+1 క్వశ్చన్లో ఉన్నదే ఉంది, k × k+1 k+2 ప్లస్ k+1 k+2 k+3. ఒకసారి గమనించండి మీరే, చూడండి k+3 k+1 k+2 k+3/4. చూడండి ప్లస్ k+1 k+2 k+3. మనకు దీంతో k+1 k+2 k+3 అనేవి యాడ్ అయ్యాయి. చూడండి పైన k+1 k+2 k+3 అని యాడ్ అయ్యాయి, కింద k+1 k+2 k+3 అని యాడ్ అయ్యాయి. తర్వాత కింద దాంతో 4ని LCM. ఒక నిమిషం మళ్ళీ చెప్తాను మీకోసము. ఇప్పుడు చూడండి, ఇది ప్రూఫ్ చేయాలి. మనము ప్రూఫ్ చేయాలి అంటే మనం k+1 k+2 k+3ని యాడ్ చేయాలి. చెప్పా కదా, LHS=RHS అని ప్రూఫ్ చేయాలి మనం, అది చేయాలి. k × k+1 k+2 k+3 ప్లస్ 4 ఎందుకు వచ్చిందని డౌట్ రావచ్చు. LCM తీసుకోవడం వల్ల 4 అక్కడికి వచ్చింది. మనం ఇంటూ చేయకుండా 4ని అలాగే పెట్టాము, k+1 k+2 k+3 అయిపోయింది /4. గుర్తుందా? చూడండి మీకోసం మళ్ళీ ఒక్కసారి చూడండి. ఓకేనా, k+1 k+2 k+3 ఉంది, k+1 k+2 k+3 ఉంది. ఈ రెండు కామన్ తీసుకుంటే ఇది వచ్చేస్తుంది. చూసుకోండి మీరే కావాలంటే ఒక్కసారి k+1 k+2 k+3 k+4 అనేసి. మళ్ళీ ఒకసారి చెప్తా, ప్రూవ్ దట్ S of n ఈజ్ ట్రూ ఫర్ n k+1. n ప్లేస్లో k+1ని యాడ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయాలి మా లాస్ట్లో. ఇది LHS=RHS. చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది, అక్కడ ఒకటి వచ్చింది, కాబట్టి మనకు పైన దాన్ని తీసుకోవాలి. k+1 k+2 k+3 అనేది ఇంతవరకు తీసుకోవాలి. మనం LHS కేస్ 3లోది, RHS కేస్ 2లో తీసుకోవాలి. కేస్ 3లో చూడండి k+1 k+2 k+3 k+4/4. మనం దీన్ని ప్రూవ్ చేయాలి లాస్ట్లో. చూడండి LHS=RHS కదా, మనం RHSని ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా, RHSని ప్రూవ్ చేస్తే చాలు. Sk+1 చెప్పాను కదా, ఫస్ట్ LHS కేస్ 3లోది రాసేసాను. చూడండి k+2 k+1 k+2 k+3. చూడండి ఒక్కసారి బాగా గమనించండి, ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, పక్కనే ప్లస్ ఉంది, ఆ ప్లస్ నుంచి అదంతా ఒకటే. చూడండి మీరు కేస్ 2లో గమనించినట్లయితే, మీరు ఇందాక అది చూడండి k × k+1 k+2 k+3/4. ఓకేనా, దానికి k+1 k+2 k+3 అనే దాన్ని యాడ్ చేయాలి. k+1 ఇది ప్రూవ్ చేయాల్సింది, ఇది ఇక్కడ రాశాను, ఇది పైన ఉంది కదా, అది యాడ్ చేయాలి. అలా చేస్తేనే మా ఆన్సర్ వస్తుంది. చూడండి 4ని LCM తీసాము, ఇందాక చెప్పాను కదా పద్ధతిలో. ఒకసారి మీకోసం మళ్ళీ పక్కన రాసి పెడతాను. k+1 k+2 k+3. మనం LCM తీసేసరికి 4 ఉంటుంది కదమ్మా. చూడండి అది బ్రాకెట్స్ వేరు, 4 k+1 k+2
k+2 k+3 by 4. చూడండి రెండు తలలో కామన్ ఏముంది, అవి ఉన్నాయి కాబట్టి అవన్నీ k+1 k+2 k+3. మిగతావి ఏమున్నాయమ్మా ఇవి రాశాను. నెక్స్ట్ ఇది k+4 అలాగా వచ్చింది లైన్. కేస్ 3 చాలా కష్టం అనుకుంటారు, వెరీ ఈజీ. దెన్ Sn is true for n is equal to k+1 by the principle of mathematical induction. S of n is true for n belongs to n. ఇది రాసే ఖచ్చితంగా మీరు 1 మార్క్ గెయిన్ చేస్తారు. Okay guys, thanks for watching video. Like, share and subscribe. Comment guys your doubts.